పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు, అర్థమైంది కదా. ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ని మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసారు కూడా. బట్ ఏంటంటే చిన్న చిన్న మార్పులు, మనకి ఎప్పుడు ఒకటేలాగా ఉంటే కొంచెం బోర్ కొడుతుంది కదా. సో నేను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను. అవి ఏంటి అనేది ఆల్రెడీ చేసేసాను అనుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను. దానివలన ఈ చిన్న ప్లేస్ ఎంత అందంగా మారింది అనేది వీడియోలో చూసేయండి. ఏం చేశాను ఏంటి అనేది ఆల్రెడీ అన్ని చేంజెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుని ఉన్నాను నేను. బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది అనేది మీరు నోటీస్ చేయండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేశాను అంటే, మనకి సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతి అనేసరికి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము, ఏయోటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటాం. మనం కూడా మంచిగా కొత్త బట్టలు అవి తెచ్చుకుంటాము, అన్నీ హడావుడి చేస్తాం కదా. సో మన వరకైనా మన మొక్కలకు కూడా కొంచెము శుభ్రం చేసి వాటిని కూడా కాస్త మంచిగా ఇది చేద్దాము అని చెప్పి మొదలు పెడదాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇంకా మనకి ఏంటంటే ఎప్పుడు ఒకటే లుక్ తోటి బోర్ కొడుతుంది కదా. చిన్న చిన్న మార్పులు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఇలా చేసామన్నమాట. ఇది మా పార్కింగ్లో రైట్ సైడ్ ఉన్న ప్లేస్ అండి. దీనిలో ఉన్న మొక్కలు ముందైతే ఇట్లా ఉంది, అంతా కూడా కొంచెం క్లమ్జీగా కొన్ని అటు ఇటు చేంజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా దీన్ని మనం ఇంకా ఎట్లా అందంగా చేయొచ్చు, ఎట్లా అందంగా చేయాలి, కొంచెం చేంజ్ చేసి దీని లుక్ మార్చుదాము అని అనిపించింది నాకు. సో ముందైతే ఇట్లా ఉందండి, చూడండి ముందు మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ ముందైతే మేము మొత్తం మొక్కలన్నీ కూడా స్టాండ్ మీద ఉన్నవన్నీ కిందకి దించుతున్నామండి. స్టాండ్ కూడా తుప్పు పట్టింది. సో మొత్తం దానికి కూడా కలర్ వేయాలి కనుక మొక్కలన్నీ కూడా ముందు కిందకి దించుతున్నాము. ఇంకొకటి ఏంటంటే అసలు ఇక్కడ ఈ సెటప్ ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఇంతకుముందు ఇక్కడ కింద వైపున గ్రాస్ ఉండేదండి. ఆ గ్రాస్ తీసేసి లోపలికి అంతా గ్రాస్లోకి పురుగులు అవి వస్తున్నాయి అని చెప్పి గ్రాస్ తీసేసాము. తీసేసిన తర్వాత ఇక్కడ నేను యాక్చువల్గా అయితే ఇట్లా స్టెప్స్ లాగా కట్టిద్దాం అనుకున్నాను. అయితే ఇది నార్త్ సైడ్ కనుక అట్లా గోడ కానిచ్చి స్టెప్స్ కడితే అది వాస్తుపరంగా అట్లా కుదరదు అని చెప్పారు. అందుకని చెప్పి అక్కడ మరి మొక్కలు చాలా ఉన్నాయి, వాటిని ఎలాగోలా సెట్ చేయాలి అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసామన్నమాట మేము. సో ఈ స్టాండు షేప్ అనేది చూస్తున్నారు కదా మీరు, ఇలా ఉంటుంది మొత్తం స్టెప్ వైజ్గా. దీన్ని బయట పెట్టేసి దాని కింద నేను యాక్చువల్గా గ్రాస్ లాగా వేసానండి, ఆర్టిఫిషియల్ గ్రాసు. కాకపోతే అది ఊడవడానికి, గ్రాస్ మీద పడిన ఆకులు అవి ఊడవడానికి ప్రాబ్లంగా ఉంది. ప్లస్ అది బయటికి కూడా అంత కనిపించటం లేదు అని చెప్పి గ్రాస్ మొత్తం తీసేసాం మేము. తీసేసి ముందు స్టాండ్కి పేపర్ అది కొట్టి క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసిన తర్వాత దానికి ఆల్రెడీ ఉన్న కలర్నే మళ్ళీ వేస్తున్నామండి, క్రీమ్ కలర్ వేస్తున్నాము. నా టర్టిల్ వైన్ కొంచెం ఇటు సైడ్ అంతా డ్రై అయిపోయిందండి. దీన్ని పాట్ చేంజ్ చేయాలి, యాక్చువల్గా వేరే పాట్లో పెట్టాలి. ఇటు సైడ్ అంతా మంచిగా ఉంది, బట్ ఇటు సైడ్ డ్రై అయిపోయింది. ఇది వేరే పాట్లో పెట్టాలి. ఇది ఒక్కటి తర్వాత మళ్ళీ పెండింగ్ వర్క్ ఉండిపోయింది. చూసారు కదండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా కనుక ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏమైనా చిన్న మార్పులు చేసి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చేస్తే కనుక బిఫోర్ ఆఫ్టర్వి ఫోటోలు తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పనిలో పనిగా ఒక లైక్ అయితే మాత్రం తప్పనిసరిగా చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.